చూపు లేకపోయిన చార్టెడ్ అకౌంటెంట్గా చరిత్ర సృష్టించిన ఓ మహిళ. తనే రజనీ గోపాల్. అయితే రజనీ గోపాల్ గారు చెన్నైకు చెందిన ఓ సాధారణ మహిళ. చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. చిన్ననాటి నుంచే చదువుపై ఇష్టం ఎక్కువ. తన లక్ష్యం స్పష్టంగా పెట్టుకుంది. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని. చూపు లేకుండా ఆ కోర్సు చదవడం చాలా కష్టమైన విషయం. కానీ రజనీ ఆ కష్టాన్ని ఒక సవాలుగా తీసుకుంది. పుస్తకాలు చదవలేకపోవడం వల్ల ఆమె స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ సహాయం తీసుకుంది. తనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్పే ఆడియో నోట్స్ వింటూ రాత్రింబగళ్ళు చదివింది. చాలాసార్లు పరీక్షలకు హాజరయ్యే ముందు సిలబస్ మొత్తం వినిపించుకునేది. ఒక్కో పదం మనసులో దింపుకునేది. ఎన్నిసార్లు విఫలమైనా ఆగలేదు. చివరికి 2002లో ఆమె భారతదేశపు మొదటి మహిళా చార్టెడ్ అకౌంటెంట్గా నిలిచింది. రజనీ గోపాల్ గారు ఒక ప్రముఖ సంస్థలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇది సాధారణ విజయమేమీ కాదు. ఒక అంధురాలు అంత కఠినమైన కోర్సు పూర్తి చేయడం అంటే అది ఒక అసాధ్యాన్ని సాధ్యం చేయడం లాంటిది.